అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతని మందు కొట్టి ఇప్పుడెలా? ఇది కొత్త రకం రసం రోహిణి. అది రసం కాదు మనోజ్, సాంబారా? ఫోన్లేమ్మా. ఫ్రిడ్జ్ లో ఉన్న సాంబార్ పౌడర్ కూడా వేశాను. రోహిణి పుదీనా చట్నీయా? అందులో మైదా మిక్స్ చేశాను. పుదీనా చట్నీలో మైదా కలిపారా? అప్పుడు ఏదో ఒకటి కష్టపడి చేసింది కదా. శృతి ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పిజ్జా తినాలనిపిస్తుంది. ఏమండి, టైంకి తింటేనే కదా ఆరోగ్యం బాగుండేది. చేసిందండి, రండి తిని ఎలా ఉందో ఎంత బాగా చేసిందో. అది మొన్న మీనా చేసి లేదు కదా, అందుకని కోడలు ఏమైపోయినా నీకు సంబంధం లేదా? ఎరా మీనా వాళ్ళ అమ్మతో మాట్లాడు. రే, తను వస్తుందిలే గాని నువ్వు వచ్చి తిరాకు తెప్పించుకో. రే బాల్, తనేదో మాలలు కట్టే పని మీద వెళ్ళి ఉండొచ్చు. అంకుల్, ఒకవేళ ఉదయం వాళ్ళిద్దరు గొడవ పడ్డారా? ఏదో చిన్న మాట అన్నాను అన్నాడు, చెప్పరా? చెప్పోవా? వాడికి అనిపించింది చెప్పాడు. తవా ప్రతి చిన్నున్న ఈ కాలంలో నీలాంటి అత్తని నీ బాధ పెడితే పాపం రా. నాకు భయంగా ఉంది. వీళ్ళ మాటలు వింటుంటే నాకు అదే అనిపిస్తోంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? వీణ్ణి చంపుకు తింటున్నావెందుకు? చూస్తాను, వెళ్ళి వెతుకుదాం పద. వద్దురా. రే, త్వరగా పోనివరా. మూర్ఖత్వం తనకి లేదు. ఏ పని చేసినా 10 సార్లు ఆలోచన. నా బాధ నీకేం తెలుస్తుంది? మీనా గురించి నాకు బాగా ఎవరిని బాధ పెట్టాలనుకోతావు. ఇప్పుడు చేసేదేంటి మరి? తిరిగేదేదో తిన్న తర్వాత తిరగండి. ఇంటి కోడలు ఇంకా రాకపోతే ఏవైనా ప్రమాదం. లేదు నాన్న, వదన ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలియక. ఇది రాదు. ఏంటి ఖచ్చితంగా చెప్తున్నావు? వాడితో పడలేక వాడు ఆ నోటికి మంచి మాటలే రావా? కోడి తన పిల్లల్ని రక్షించుకున్నట్టు నేను అలాంటి వాడితో కాపురం చేయలేక కోడలు వెళ్ళిపో. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న నేనెప్పుడో వెళ్ళిపో. ఏ మాత్రం పని చేయకుండా పార్కుల్లో పడుకుంటూ అని అండగా ఉన్నారు. వాడి కోసం ఎంత కష్టపడ్డారో మర్చిపోయావా? మరెందుకు నాన్న అమ్మకంత మంచి మాటలు చెప్తావు? మంచిగా మాట్లాడుతుందా? ఒకవేళ కామాక్షి వాళ్ళ ఇంటికేమైనా వెళ్ళిందేమో. కామాక్షి చెప్పొద్దునా? అదేదా అంటే అది ఎంత స్పీడ్ గా పరిగెత్తుకొచ్చినా ఇంత త్వర. చెప్పు, నోటికొచ్చినట్టు చెప్పు. ఏమైంది వదినా? వెళ్ళిందో తెలిస్తే బాలుగాడు వెళ్ళి తీసుకురాడా? ఏదైనా వీటిల మీద నుంచి అన్న లేచిపోతే తమ్ముడిని బలి చేసి వాడి గుదాంతం వదిలించుకోలేవు. మీ మాట్లాడంట ఇన్ని రోజులకి వాడి మనసు రాలేదు. నీకు నోరాగదా? వాడేదో సరదా కోడలు నవ్వినందుకు, అత్త అపహాస్యం చేసినందుకు వెళ్లిపోయింది. మీ ముగ్గురికి ఉంటుంది. అయితే తనేం చేసింది? మొగుడు వదిలేసి పొమ్మందా? దాని వెళ్ళి గృహహింస చట్టం కింద పోలీస్ కేసు పెట్టి ఇలా నోరేసుకుని పడిపోతే గ్యారంటీగా నువ్వు కోడ్ని తీసుకెళ్తారు. ఊరుగా పోయింది అయితే అన్నిటికీ తెగించిందన్నమాట. ఛీ, ఏం చేస్తారులే అనుకుని నీ తిట్టిందంటే నిన్ను కూడా కలిపే తిట్టిందా? బాగా బద్ధకం పెరిగిపోయింది. కూడా అనని మనిషి ఇవాళ అన్ని మాటలు అందంటే ఏమిటి? ఈ ముగ్గురిని ఆ దేవుడే కాపాడాలి బాబోయ్. చూసావా చూసావా, కేసు అనగానే నిన్నెరి. అవును, అక్క రా బాలు, ఎలా ఉన్నావు? ఈ రోజైతే రాలేదు. ఒకసారి బాగా గుర్తు చేసుకో. నాకు బాగా గుర్తుంది. రావట్లేదు, అందుకే ఇటేమన్నా వచ్చిందేమో కనుక్కుందామని. వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో.
రా చూస్తాను. వస్తానక్క. సరే బాలు. రే ఆపరా. ఏమండి మీనా చూసా? నిన్నెలా అడగాలో నాకు తెలీదు. మీనా ఒకప్పుడు దేవుణ్ణి నమ్మని నాకు దేవుడి మీద నమ్మకం మీనా కనిపించట్లేదు. చూస్తున్నావుగా, తన కోసం ఎక్కడుందో నీకు మాత్రమే తెలుసు. మంచే జరుగుతుందని మా బామ్మ చెప్పేది. మీరు తనం వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. తను ఎక్కడికి అనిపిస్తుంది. మనకిష్టమైన వాళ్ళని అది ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నీతో ఉంటే చాలు. తనెక్కడున్నా నా దగ్గరికి పంపించి స్వామి. అయ్యో, మర్యాద, నీ గౌరవం అన్నీ మంట కలిసిపోతాయి. అంతా వేలెత్తి చూపిస్తుంది. కటకటాల వెనక్కి. ఏంటి కామాక్షి, కసురుకున్నాను. భోజనం లేట్ అయితే విసుక్కున్నాను. అత్తగారింట్లో కొత్త కోడలు మాయం అన్న మాట వచ్చా అనే న్యూస్ నువ్వు చూడలేదా? అవ్వలేదా? చిచి, ఏం మాట్లాడుతున్నావు? ఇటుకరాయితో తరిమి తరిమి కొట్టింది. ఎంతైనా నేను ఆడపిల్లని కన్నా తల్లి, అంతే తప్ప చచ్చి బతికి ఉంటే మంచిదే, లేదంటే లేదు. పాత తెలుగు సినిమాల్లోని సూర్యకాంతం కూడా గంపెడు మందికి వండి పెట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టి తుడిచి తిడితే ఏడ్చి పూలల్లి వేసే కోడళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఏదైనా అఘాత్యం చేసుకుంటే వీధి జనాలు ఊరానికోసారి నీ ఫోటో వేసి దుమ్మెత్తి పోసేస్తారు. ఎక్కడికో వెళ్ళిపోయావు? నేను కాదు ఎక్కడికో వెళ్ళిపోయేది, నువ్వు లేదా చంచలగూడ జైలు. ఆపు కామాక్షి, ఇంతలో బెదరగొడుతున్నావు. చూద్దాం పద. ఉత్తరం రాసి గదిలో నా చావుకు మా అత్తే కారణమని దొడదొడలాడుతోంది. ఇదెక్కడ పెద్దలాటకమే తల్లి. రావద్దునా, రహస్యంగా వెతుకుదాం. రా 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 రా. అలా గూఢాచారి 116 లో నిలబడి చూస్తారేమిటే? వాంగ్మూలం. ఛీ, అదేంటి? ముందు జాగ్రత్త చర్య. మీ అత్త పని గోవింద్. వెతుకు ముందు. వెతుకుతాను. మీరు కూడా వెతకండి అమ్మాయి. ఏంటి ఇదేంటి? ఆలోచించకు శివ. ఈ మధ్య భార్యాభర్తల గొడవలు. సరే మరి నేను ఇప్పుడే వెళ్తాను. మా బావని వెంటనే అరెస్ట్ చేయండి సార్.